చిన్న చేప పెద్ద చేపను మింగినట్టు రోజులు అలానే ఉన్నాయి. మరి బలం ఉన్నవాడు బలహీనుని దోచుకోవడమే కదా. ఎంత బలం బలహీనం అయినా బుద్ధి బలం ముందు ఏ బలం కూడా పనికిరాదు. అందుకే అప్పుడప్పుడు బలంతో పాటు బుద్ధి బలం కూడా యూజ్ చేయడం నేర్చుకో. బుద్ధి బలం అంటే బుద్ధి ప్లస్ బలం కాదు, మైండ్ పవర్. అదే మైండ్ పవర్ తో పాటు నీ బాడీని ఫిజిక్ ని కూడా బిల్డ్ చేసుకోవాలి. మ్యాటర్ కి వస్తే ఈ రోజు వెయిట్ గెయిన్ 30 days ఛాలెంజ్ లో డే 28. అలా మన బేసిక్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాను అనమాట. డే 1 నుంచి డే 28 కూడా వితౌట్ ఎక్విప్మెంట్స్ తోనే మనం బాడీని కూడా బిల్డ్ చేసుకుంటున్నాం. చూడు బ్రదర్, మనకి జిమ్ కి వెళ్ళాలి అని ఒక హోప్ ఉంటే బేసిక్ వర్కౌట్ కంపల్సరీ అనమాట 1 month బిఫోర్. ఎందుకంటే నీ బాడీ నా కండిషన్ లోకి తీసుకురావాలి. ఇంకా దట్టు నువ్వు తీసుకునే మీల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా 1 month ముందు నుంచే నువ్వు స్టార్ట్ చేసుకుని ఏది తింటే నీకు పడుతుంది, ఏది నీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్ని కూడా చెక్ చేసుకోవాలి. అలా మన ఓట్ మిల్ విషయానికి వస్తే బ్లెండర్ లో 180 ml మిల్క్ వేసుకుని అందులో 1 బనానా కట్ చేసుకుని వేసుకున్నాను. దాని తర్వాత ఫుల్ గా బ్లెండ్ చేసుకుని 2 tablespoon హనీ వేసుకుని ఫుల్ గా మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకో 1 బనానా కట్ చేసుకుని వేసుకుని 2 tablespoon పీనట్స్ కూడా వేసి ఫుల్ గా బ్లెండ్ చేసాను. అలా దానిపైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. అలా మన ఓట్ మిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. డే 28 వరకు కూడా మనం ఇదే ఓట్ మిల్ ని మనం కంటిన్యూ చేస్తూ వచ్చాము. సరే చూద్దాం డే 30లో మనం ఎంత వరకు వెయిట్ గెయిన్ అయ్యాము. ఇంకా చూస్తున్నావేంటి బ్రో, నువ్వు కూడా డే 1 నుంచి స్టార్ట్ చేసే. నీకు ఇప్పుడే కుదరకపోతే రీల్ ని సేవ్ చేసుకుని పెట్టుకో, రేపటి నుంచి స్టార్ట్ చేసే. నీ థింకింగ్ తో పాటు నీ బాడీని ఫిజిక్ ని కూడా బిల్డ్ చేసుకో. అలాగే ఎవరికైనా బ్లెండర్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేసి రీల్ ని నాకు షేర్ చేయండి, నేను డైరెక్ట్ DM చేస్తాను.